ప్రియులారా, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా చూశారా? ఆయన స్వరాన్ని ఎవరైనా విన్నారా? ఆదాము మొదలుకొని నేటి వరకు తండ్రి అయిన దేవుణ్ణి చూశారని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? దేవుడు చెప్పకపోయినా మేము చూశామని ఈ మనుషులు చెప్పుకుంటున్నారు. మరి దేవుణ్ణి చూడగలమా? ఆయన స్వరాన్ని వినగలమా? యేసు ఏం చెప్పాడు? బైబిల్ చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని యేసు చెప్పిన ఈ మాటను మీరు నమ్మగలరా? ఎవరో చెప్పిన మాటను మీరు నమ్ముతారు. దేవుణ్ణి ఎవరూ చూడలేదని యేసు చెప్పిన ఈ మాటను మీరు నమ్మితే ఈ పాట వినండి. డాడీ, దేవుడు ఎలా ఉంటాడు డాడీ? డాడీ, నేను చూడాలండి డాడీ, చెప్పు డాడీ. దేవుడెవరని తెలిపింది అతనని, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. దేవుడెవరని తెలిపింది అతనని, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. కనిపించని దేవుని ప్రతిరూపం నువ్వు చూడాలని పంపాడి రూపం. తన కొరకు నీవు తెలుసుకో, ఆ దేవుని నువ్వు కలుసుకో, నీ జన్మను నువ్వు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదారి, దేవుని చూస్తావు ఒకసారి. ఏ కాలమందు అతని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు. ఏ కాలమందు అతని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు. దేవుని చూస్తే నరుడే బ్రతకడు, అతని చూసే శక్తి కళ్ళకు లేదు. చూసాడు యేసే పరలోకంలో దేవుని, చూసింది అతనే పరలోకంలో ఆత్మని. యేసుని చూసి దేవుని తెలుసుకో, బయలుపరిచింది యేసని చదువుకో. ఈ నరులెవరూ చూడలేదు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదారి, దేవుని చూస్తావు ఒకసారి.
చూస్తావు దేవుని, మరణించేను చూడాలి దేవుని. స్వర్గానికి యేసయ్యా దారి, దేవుని చూస్తావు ఒకసారి. స్వర్గానికి యేసయ్యా దారి, దేవుని చూస్తావు ఒకసారి. దేవుడెవరని తెలిపింది అతననే, తనలా ఉంటాడు నువ్వు చూసుకోవాలి. దేవుడెవరని తెలిపింది అతననే, తనలా ఉంటాడు నువ్వు చూసుకోవాలి. కనిపించని దేవుని ప్రతిరూపం నువ్వు చూడాలని పంపాడే రూపం. తన కొరకు నీవు తెలుసుకో, ఆ దేవుని నువ్వు కలుసుకో.